నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలన ప్రకటన చేశారు. తాను 2 రోజుల్లో తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అసలు మద్యం కుంభకోణం విషయంలో తన పేరు ఉంది. ఒక నిందితుడిగా ఆరోపించబడుతున్న ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ప్రకటన చేశారనే విషయాలపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రసాద్ పేకేటి. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, యాక్చువల్గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాను 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీని వెనుక కారణాలు ఏమిటొచ్చు అంటారు? ఏమండి, ఇది ఎలా ఉంటుందంటే ఇంకొక 2-3 నెలల్లో రాజ్యసభ టర్మ్ అయిపోతుంది అనుకోండి, రిజైన్ చేసేయడాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఉండే పబ్లిక్ మనకి ఏంటంటే వాళ్ళ సింపతి వైపు వీళ్ళ వైపు టర్న్ చేసుకుందామని చూస్తున్నారు. మనము లోక్సభ ఎలక్షన్లు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఎక్కడెక్కడ పవర్ లో ఉందంటే ఢిల్లీలో ఉంది, పంజాబ్ లో ఉంది అనమాట. ఈ 2 చోట్ల కూడా చాలా గట్టి దెబ్బలు తగిలే వాళ్ళకి. సో దానికి తోడేమైంది, వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. వీళ్ళతో పొత్తు పెట్టుకుని ఏదైనా కొంచెం సీట్లు ఇస్తారని కొంచెం ఆశపడ్డారు అనమాట. హర్యానాలో అటువంటివి ఏమి ఇవ్వలేదు. సో అందు గురించి వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి మనకి ఒక సింపతి జనరేట్ చేద్దాము. అలాగే ఇదొకటి. ఇంకో కోణం చూసుకుంటే ఏంటంటే అంతర్గతంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా తొక్కిసలాట మనకి సీఎం పదవి గురించి కూడా చాలా ఎక్కువ ముమ్మరం అవుతుందని మనకు చాలా వచ్చాయన్నమాట వార్తలు. సో ఈ వీటిలో అన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక విధంగా వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ రాజకీయ ఉనికి ఉన్నాము అని తెలుపుకోవడానికి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను అవినీతి పరుణ్ణి కాదు, ఎటువంటి అవినీతి అనేది ఈ మద్యం దాంట్లో జరగలేదు, నేను సచ్చీలుణ్ణి అని నిరూపించుకుంటా. అది ఎలాగూ అంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే నన్ను గెలిపిస్తే ఆటోమేటిక్గా అది నేను అవినీతి పరుణ్ణి కాదు అనేది ప్రూవ్ అవుతుంది అని ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు రాజీనామా చేయబోతున్నాను అన్నట్లుగా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పెద్ద ఏంటంటే అగ్ని పరీక్ష చేసేస్తున్నాను అలా ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. అసలు నిజంగా అగ్ని పరీక్ష చేసేది ఉంటే అప్పుడు 6 నెలల క్రితమే వీరు ఎప్పుడైతే వీళ్ళ మీద కేసు వచ్చిందో, వీళ్ళ లిక్కర్ కేసు, అప్పుడే రిజైన్ చేసేయాల్సింది. అప్పుడే లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు అలాగే ఢిల్లీలో కూడా ఎలక్షన్ పెట్టేయాల్సింది. ఇవన్నీ ఏంటంటే డ్రామా అనమాట. వీళ్ళు లేని దానికి వీళ్ళకి ఇంత చిన్న ఉంటే చారానా దానికి బారానా యాక్షన్ అంటారు చూడండి, అలా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏంటంటే పార్టీ సర్వైవ్ అవుతుంది ఏంటంటే ఫాల్స్ అలిగేషన్ చేయడము, ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయడము, ఎలాగైనా మీడియాలో ఉండాలి అనే వాళ్ళ మీడియా సోషల్ మీడియా హవాతో నడిచిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. సరే, ఏదైనా ఢిల్లీలో కొన్ని మంచి పథకాలు చేసి ఉండొచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కరప్షన్ ఎలిగేషన్స్ మీద అసలు యాంటీ కరప్షన్ మీదే వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటిది వాళ్ళ ఎందరో మినిస్టర్లు వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. ఏదో మనం కమెంట్ కూడా చూసామన్నమాట. ఇక్కడ మామూలు ఐటీ ఉద్యోగస్తులకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, అలాగే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ జైల్ అయిపోయింది. సో ఇవన్నింటినీ బురదని కొంచెం పక్క జరుపుకుందాము. అలాగే ఇప్పుడు ఏదైనా గెలిస్తే వాళ్ళకి రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళ ఉనికి వాళ్ళు నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రజలు మళ్ళీ ఇటువంటి దానికి వాళ్ళు కాలేస్తారా అనేది మనం చూడాలన్నమాట. చెప్పలేము, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కానీ నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఇది అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. అంటే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ రాజీనామా అనేది దేశ రాజకీయాలపై ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళకి చాలా మటుకు ఏమవుతుందంటే ఎప్పటి నుంచో కేజ్రీవాల్ సెంట్రల్లో రావాలని, అంటే నేషనల్ పాలిటిక్స్ లో మంచి రోల్ ప్లే చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో గెలిస్తే వాళ్ళు అలాగే కొంచెం హర్యానా ఎలక్షన్స్ కొంచెం ఏమైనా పర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ వాళ్ళ ఉనికి వాళ్ళు నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే ఏమవుతుందంటే యాక్చువల్లీ డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఢిల్లీలో అది ప్రయోగం చేశారండి. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ పైకి వచ్చింది. తర్వాత ఏమైందంటే 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చైనీస్ వాళ్ళతో కలిసి ప్రయోగం చేశారు. అది ఫ్లాప్ అవడంతో, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ పెద్ద పురోగతి అని లేకపోవడంతో డీప్ స్టేట్ ఏం చేశారంటే ఈ 24 లోక్సభ ఎలక్షన్స్ లో డీప్ స్టేట్ వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు వచ్చింది, వాళ్ళకి ఏదో 100కి 99 సీట్లు వచ్చినట్టు చెప్తున్నారు. కానీ
సో వీళ్ళని ఆ బయట సోరోస్ వాళ్ళు కూడా వీళ్ళు పట్టించుకోవడం వదిలేశారనమాట ఆమ్ ఆద్మీ పార్టీ. అందు గురించి ఏదో ఒక విధంగా ఇంకా న్యూస్ లో ఉందాము అని వీరి ప్రయత్నం ఏంటంటే రాజకీయాల్లో మళ్ళీ అంటే దేశ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఏదో చక్రం తిప్పాలి అనే ప్రయత్నంగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఏదో అగ్ని పరీక్ష అవి ఇవి అని చెప్తారు, అవంతా ఏం లేదు ఇక్కడ. అంటే బీజేపీకి ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా అనేది ఎదురవబోతున్న సవాల్ అనే వర్డ్ కూడా మనం ఎక్కువగా వింటున్నాం. మీరు దీని గురించి ఏం చెప్తారు? అంటే వాస్తవమే కదా. ఇప్పుడు మనకి మిగతా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద న్యూస్ వచ్చినా సరే అంత పెద్ద ఇదేం అవ్వదు. కానీ ఢిల్లీలో అయినప్పటికీ ఏంటంటే ఏ చిన్నదైనా సరే అది భూతద్దంలో చూపిస్తారు. సో దాంతో ఏమవుతుందంటే మీడియా దగ్గర నుంచి బాగా అటెన్షన్ వస్తుంది అక్కడ దానికి. సో కొన్ని పబ్లిక్ దగ్గర నుంచి కూడా కొంచెం వీళ్ళకి సీఎంకి ఒక అంటే ఏ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ ఢిల్లీలో ఒక సీఎం ఫేస్ ఉన్నారు అంటే అది కేజ్రీవాలే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు, బీజేపీ నుంచి కూడా ఎవరు లేరు. అందు నుంచి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ అక్కడ ఇమేజ్ ఉన్నదైతే కేజ్రీవాల్ గారే. సో అందు గురించి ఆయన రిజిగ్నేషన్ వల్ల వాళ్ళ సపోర్టర్స్ దగ్గర నుంచి ప్రొటెస్ట్లు రావచ్చు, అలాగే పబ్లిక్ సెంటిమెంట్ కూడా వాళ్ళకి ఎగెన్స్ట్ కూడా కావచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో అందు గురించి మనం అది ఎలా ఉంటుందని చెప్పలేము. ఇంకోటి దేశ రాజకీయాల్లో ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే బీజేపీ వైపు వాళ్ళ నేషనలిస్ట్ లేకపోతే కల్చర్ వైపు ఎటువైపు అయితే ఉన్నారో అటువైపు సపోర్టర్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ సైడ్ ఏమున్నారంటే ఎక్కువ మైనారిటీస్ లేకపోతే వీళ్ళు చూపించే ఆ కటాకట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసి దాంట్లో వెళ్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ వైపు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మళ్ళీ నిలదొక్కుంటే వీళ్ళకి ఏంటంటే మూడో ఫ్రంట్ కి అతను లీడ్ చేసే అవకాశాలు బాగా వస్తాయి అనమాట. అందుగురించి ఆ ప్రయత్నం అనిపిస్తోంది. కానీ లీగల్లీ చూసుకుంటే ఏంటంటే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ గారికే చాలా శక్తి ఉంది, పవర్ ఉంది. రిజిగ్నేషన్ టెంపరీ అలా ఉంచేస్తే ఏమవుతుంది, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏదైతే ఉంటారో వారి పవర్ ఇంకా పెరుగుతుంది. అంటే కొత్త సీఎం వచ్చేంత వరకు వారే ఉంటారు. సో ఒక సక్సెసర్ లేకపోవడంతో ఏమవుతుందంటే కొంచెం కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రావచ్చు. అది కూడా ఏమవుతుంది చాలా మటుకు కొన్నిట్లో ఎక్కడైతే వీళ్ళ సీఎం సైన్లు అవన్నీ అవసరం ఉంటాం వాటి మీద. కానీ ఇప్పుడు కోర్టు కూడా ఇచ్చిన బెయిల్ ప్రకారం చూసుకుంటే ఈయన కొన్ని ఫైల్స్ వాటి మీద సైన్ చేసే అవకాశం లేదనమాట. అంటే ప్రజల మైండ్ అంటే మద్యం కుంభకోణం కేసులో ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, వాళ్ళ సచ్చీలతను నిరూపించుకోవడానికి ఇట్లా ఆయన రాజీనామా చేయబోతున్నారు అనేది ప్రజల మైండ్ని కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి డైవర్ట్ చేయడానికని స్పష్టంగా చెప్పొచ్చు అంటారా? అంటే ఇది ఇప్పటి వరకు వారి మీద నిజంగా వాళ్ళని అరెస్ట్ చేసిన ఈడీ అరెస్ట్ చేసిన ఇవన్నీ చేసిన కానీ చార్జెస్ ఇంకా ఫైల్ చేయలేదు కదా. వాళ్ళ మీద చార్జ్ షీట్ ఏం రిలీజ్ చేశారు గవర్నమెంట్. సో వీళ్ళు ఇవి చేశారు, మేము దర్యాప్తు చేయాలి, వీళ్ళు బయట ఉంటే వీళ్ళు ఈ ఇంట్రాగేషన్స్ ని లేకపోతే మనకి ఈ దర్యాప్తుని ఇంకా బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందు గురించి వాళ్ళు ఇది చేశారనమాట. సో అందు గురించి ఒకవేళ అంత లోపల చార్జెస్ ఏమైనా బయటికి వచ్చాయనుకోండి, సో డెఫినెట్లీ ప్రజలకు కూడా వీరి మీద నమ్మకం పోతుంది. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు కవిత వారిని కూడా జైల్లో వేశారు ఈడీ వాళ్ళు ఈ లిక్కర్ కేసులోనే. చాలా మంది ఏమన్నారు, సరే బాగా సింపతి వస్తుంది, టిఆర్ఎస్ కి బ్రహ్మాండంగా వస్తాయి సీట్లు అవి ఇవి అన్నారు. కానీ తీరా చూస్తే ఏం రాలేదు కదా. యాక్చువల్ చెప్పాలంటే టిఆర్ఎస్ కి ఒక 0 సీట్లు వచ్చింది, ఎక్కడా రాలేదు. సో అందు గురించి ఏదో పబ్లిక్ సింపతి వచ్చేస్తుంది, ఏదో ఈయన ఏదో పెద్ద దేవుడుగా చూస్తారు ప్రజలు, ఈయన అరెస్ట్ చేశారు అన్యాయంగా, ఎటువంటివి అని నేను అనుకోను. ఎందుకంటే ఢిల్లీలో బాగా చదువుకున్న వారి శాతం ఎక్కువ, వాళ్ళు అమాయకులు కాదు. ఎవరైతే వాళ్ళు లోకల్లీ బాగా పనిచేస్తారు అనుకుంటారో వాళ్ళకి ఓటేస్తారు. సో ఒక అంటే దీంట్లో ఏమవుతుందంటే ఒక 2 అవకాశాలు అవ్వచ్చండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా మెజారిటీ రావచ్చు, లేదా బీజేపీకి రావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీకి మళ్ళీ గెలిచి వచ్చింది అనుకోండి బీజేపీ ఢిల్లీలో, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో పంజాబ్ లో ఏదైతే ఉందో అది కూడా రిస్క్ లో పడుతుంది అనమాట. అంటే వీళ్ళకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా కుమ్ములాట్లు ఎక్కువైపోతాయి, ఇంకా ఆ పార్టీ ఉనికి లేకుండా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయన సీఎం పదవి కూడా నా తర్వాత వేరే వాళ్ళు వస్తారు అంటున్నారు. ఇప్పుడు ఆ సీటు గురించి కూడా లోపల లొక్కలొక్కలు జరిగే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉందండి. ఒక 4 దాని గురించి పోటీ పడుతున్నారు అనమాట సీఎం సీట్ గురించి. సో ఒక పక్కన మరి శ్రీమతి గారు ఉన్నారు, ఇంకో పక్కన ఆతిషి గారు ఉన్నారు, ఇంకో పక్క సంజయ్ సింగ్ ఉన్నారు,
ఇంకో పక్క ఎవరో ఉన్నారు, వీళ్ళ నలుగురు వరకు ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడుతున్నారు సీఎం పదవి రావాలి అని. సో అది ఎంతవరకు వస్తుంది వాళ్ళకి లేదా, లేకపోతే ఇమీడియట్ ఎలక్షన్లు ఉంటుందా, అవన్నీ ఇంకా చెప్పలేము. అసలు 2 రోజుల వరకు టైం ఎందుకు? వెంటనే రిజైన్ చేసి ఉండొచ్చు కదా. సో ఈ 2 రోజుల్లో ఏంటంటే ఏదో మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయాలని, ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ లేదు మా పార్టీ వాళ్ళు వద్దంటున్నారు, 4 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కదా అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే ఏదో ఒక విధంగా మీడియాలో మనకు కనపడాలి. ఇది ఏంటంటే మీడియా డ్రామా తప్ప నిజంగా ఈయన చేసేది ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే ఇవి డ్రామాలే, డ్రామా పార్టీ అన్నమాట ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకి ఇప్పటి నుంచే వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చా? ఇప్పటి నుంచే మొదలు పెట్టారు అనేది? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎలక్షన్ అంటే ఫిబ్రవరి జరుగుతుందా, లేదంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లు ఉన్నాయి, అవన్నీ కలిపి వాటితో పాటు పెట్టేస్తారు అనమాట. సో దానితో ఇంకోటి ఢిల్లీలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి తారీఖులు అవి ఇంకా డిక్లేర్ ఏం అవ్వలేదు. వీళ్ళు ఎంత లేదన్నా వచ్చే 6 నెలల్లో ఈ అపోజిషన్ ప్రొటెస్ట్లు లేకపోతే ఇవి చాలా మటుకు అయ్యే అవకాశాలు ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనకి దేశంలో అస్థిరత, లేకపోతే ఈ ఫార్మర్ ప్రొటెస్ట్, లేకపోతే జేఎన్కే రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ వేచి చూడాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈయన ఏదో డ్రామాకి అయితే చేస్తున్నాడు. ప్రజలు దాన్ని నిజంగా నమ్ముతారా లేదా? ఆల్రెడీ 2 సార్లు నమ్మారు, దానివల్ల పెద్ద జరిగింది ఏం లేదు. 3వసారి కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ డ్రామాలు నమ్మితే సరే, నిజంగా వాళ్ళకి అటువంటి ఓటర్లు ఉంటే వాళ్ళకి అటువంటి ప్రభుత్వమే వస్తుంది అని మనం అనుకోవాలన్నమాట. ఇక చివరిగా సార్, ఆల్రెడీ కేజ్రీవాల్ తన రాజీనామా చేస్తున్నట్టుగా 2 రోజుల్లో చేసేస్తానని ప్రకటించారు. దీన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే కేజ్రీవాల్ అనేది ఢిల్లీలో బీజేపీకి ఒక సవాల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఎదుర్కోబోతుందంటే ఏం చెప్పగలుగుతారు? ఏమండి, కేజ్రీవాల్ ఒక్కడే కాదండి, స్ట్రాంగ్ రీజనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీజేపీకి సవాలే. సో మీరు చూసుకుంటే ఇక్కడ తమిళనాడులో స్టాలిన్, ఇంకా అలాగే మనకి మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ బీజేపీ సవాలే. వాళ్ళకి తట్టుకునే, అంటే ఇప్పుడు కేజ్రీవాల్ అనే సీఎం ఉన్నాడండి, ఆయనకి వేరే సీఎం క్యాండిడేట్ ఎవరు పెడతారని బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు ఏం చెప్పలేకపోయారు. సో అందు గురించి రీజనల్ పార్టీస్ ఎక్కడైతే బాగా స్ట్రాంగ్ గా ఉన్నారో వీళ్ళు రీజనల్ ఏదైనా స్ట్రాంగ్ లీడర్, ఇప్పుడు తెలంగాణలో కూడా చూసుకోండి, బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు, ఆయనకి ధీటుగా రేవంత్ రెడ్డిని పెట్టారు. బీజేపీ ఎవరిని పెట్టగలిగింది ఏం లేదు కదా. ఎక్కడెక్కడ మమతా బెనర్జీ గారి దగ్గర కూడా అలాగే జరుగుతుంది. ఎక్కడెక్కడైతే వీళ్ళు పెట్టలేకపోతున్నారు స్ట్రాంగ్ లీడర్లని, మొత్తం సెంట్రలే కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు, అక్కడ కంపల్సరీ బీజేపీ కొంచెం వీక్ గా ఉంది. ఒకవేళ ఎలక్షన్ జరిగిన బీజేపీకి బహుశా ఇప్పుడు 8 సీట్లు ఎన్నో ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో, ఇంకొన్ని పెరుగుతాయేమో, కానీ మెజారిటీ వస్తుందా అంటే అది వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే లోక్సభలో అయితే మీరు మంచి క్యాండిడేట్లు పెట్టగలుగుతారు, 7 క్యాండిడేట్లు మంచి క్యాండిడేట్లు పెట్టగలుగుతారు, కానీ ఇక్కడ పెట్టాల్సింది 70 క్యాండిడేట్లు కదా. సో ఢిల్లీలో ఆ క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారా బీజేపీకి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనేది ఏ విధంగా తర్వాత ముందుకు వెళ్తుంది, అయితే దాన్ని ఏ విధంగా బీజేపీ ఎదుర్కొంటుంది అనేది ముందు మనం చూడాల్సిందే. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.